హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే మా స్వామి కొండకి వెళ్ళొచ్చిన తర్వాత రోజు అండి. ఇక్కడైతే మొత్తం ప్రసాదాలన్నీ పెట్టి స్వామికి అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నామండి. అలాగే పళ్ళెం వేసామండి. పళ్ళెం అంటే బెల్లమన్నం చేస్తామండి మేము. మా సైడ్ అయితే మేము బెల్లమన్నం చేసి పెట్టి టెంకాయ కొడతాము. ప్రసాదాలు మనం అక్కడి నుంచి ఏమేమి తెచ్చామో అవన్నీ పెట్టి కొబ్బరికాయ కొడతామండి. మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మా సైడ్ అయితే మేము ఇలా అయితే చేస్తామండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. శరణమయ్యప్ప, భూతనాథ, సదానంద, సర్వభూత దయాకర, రక్ష రక్ష మహాబాహు, శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడైతే పూజ అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం మొత్తం అందరికీ పంచి మేము తిని ఇలా ఒక్క పొద్దు చెల్లించుకొని, అంటే ఇప్పుడు బెల్లమన్నం తిన్నాం కదండి, ఇది ఒక్క పొద్దు చెల్లించుకోవడం అంటారు. ఇలా ఒక్క పొద్దు అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదం పంచిన తర్వాత మేమైతే దేవుని కడపకు వచ్చామండి. మనకు కడప దగ్గరలో అయితే దేవుని కడప ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ గురించి లోపల మాకు కొంచెం దేవుని కడప అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు అక్కడ ఒక మెమరీ ఉందండి. అందుకని చెప్పేసి ఈసారి అయితే మేము దేవుని కడపకి అయితే రావాలని అనుకున్నాము. ఇక్కడికే వచ్చి మా స్వామి తలనీలాలు ఇవ్వాలనుకున్నాడు. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకు వచ్చామండి. మేము ఫస్ట్ లోపలికి వెళ్ళేసి వచ్చాము. ఎప్పుడు ఇక్కడైతే మేము తలనీలాలు ఇవ్వలేదండి, ఫస్ట్ టైం ఇవ్వడము. గుడి లోపలికి వెళ్ళేసి అడిగాము, ఎక్కడ తలనీలాలు తీస్తారో ఇట్లా అనేసి అడిగాము. ఇట్లా టికెట్ తీసుకోవాలి, అక్కడ కోనేటి దగ్గర తీస్తారని చెప్పారు. ఇప్పుడైతే మేము అక్కడికైతే వెళ్తున్నాము. ఇది చూడండి, తేరు ఎంత పెద్దదో. చెప్పునా చెప్పు చెప్పు. ఇక్కడ కోనేటి దగ్గరికి అయితే వచ్చామండి. వస్తే అప్పటిలోపు ఇక్కడైతే అమ్మవారికి అయితే పూజలు జరుగుతూ ఉన్నాయి. ఆ పూజలు అవి కూడా నేను వీడియో అయితే మీకోసం అయితే తీసానండి. అలాగే ఇక్కడే తలనీలాలు ఇచ్చిన తర్వాత ఇక్కడే స్నానాలు చేయడానికి కూడా రూమ్స్ ఉన్నాయండి. స్నానం చేసేసి ఇప్పుడైతే మేము ఇంకా దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాము. కోనేరు చూడండి ఎంత బాగుందో. మేము ఇది వరకు వచ్చినప్పుడు ఆ సైడ్ ఉన్నిందండి డోరు. అంటే మేము రెగ్యులర్గా దేవుని కడపకి అయితే వెళ్తూనే ఉంటాము. ఇంకొకటి ఒక మెమరీ ఉందని చెప్పాను కదండి, ఆ మెమరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆ మెమరీ ఏంటంటే మా పెళ్ళయింది దేవుని కడపలోనే అండి. వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే మా కళ్యాణం అయితే జరిగింది. అందుకని చెప్పేసి మాకు దేవుని కడప అనేది చాలా చాలా మెమరబుల్ టెంపుల్ అండి. అందుకని చెప్పేసి మంచి మెమరీస్ ఉన్నాయి ఈ టెంపుల్లో అయితే. ఇప్పుడైతే మేము గుడికి అయితే వెళ్తున్నామండి. కోనేటి దగ్గర నుంచి
వెళ్తున్నాం లోపలకి. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీకు ఇక్కడ మా పెళ్ళి అయింది ఎక్కడో కూడా నేను చూపిస్తాను. ఇంకా లోపల దేవుడి దగ్గర అయితే నేను చూపించలేనండి, ఏమనుకోకండి. అక్కడ సెల్స్ నాట్ అలౌడ్ అండి. మొత్తం టెంపుల్ ఇలా ఉంటుంది. మా పెళ్ళయింది కూడా ఇక్కడే అండి. జై శ్రీరామ్. చదివిన ఇక్కడైతే మా దర్శనం అయిపోయిందండి. దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చామండి. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత బయటికి వచ్చాము. మాకైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి లడ్లు అయితే దొరకలేదండి. మేము వెళ్ళిన రోజు తర్వాత రోజు అయితే లడ్లు వస్తాయి, మీరు కావాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసేయండి, 9 or 10కి వచ్చేసేయండి అన్నారు. లేదండి, మేము ఇంకా వచ్చేసాము. మేము మా ఇంటికి అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. మేము మామూలు డేస్లో వెళ్ళాం కాబట్టి పెద్దగా రష్ అయితే లేదు. సాటర్డేస్, వీకెండ్స్ వెళ్తే మాత్రం ఫుల్ రష్గా ఉంటారండి. మేము చిన్నప్పుడైతే మా అమ్మ వైకుంఠ ఏకాదశికి అయితే కంపల్సరీగా ద్వారం నుంచి పిలుచుకెళ్తా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే ఫ్రెండ్స్.